అమరావతి గురించి మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి ఏం అర్హత ఉంది? వైసీపీ నాయకులకు అమరావతికి వెళ్ళడానికి వాళ్ళకి ఏం అర్హత ఉంది? అసలు అమరావతి వంక కన్నెత్తి చూడడానికి కూడా వైసీపీ నాయకులు భయపడాలి. ఈ మాటలు అంటున్నది నేను కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. వాళ్ళ అనుకూల మీడియా అంటా ఉంది. అమరావతి గురించి వైసీపీ నాయకులు మాట్లాడకూడదట, అసలు వాళ్ళకి అర్హతే లేదట. ఎందుకంటే అమరావతిలోని ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుప్తాధిపత్యంలో ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు పెట్టుకునేశారు. ఎందుకంటే అమరావతి ప్రాంతం అనేది చంద్రబాబు నాయుడుకు ఒక పెద్ద ఏటీఎం. ఆయన దోచుకోవడానికి, దోచిపెట్టడానికి, తనకు కావాల్సిన వాళ్ళకందరికీ కూడా దోచిపెట్టడానికి అదొక పెద్ద ఏటీఎం లాగా పనిచేస్తూ ఉంది. అందుకే ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళకూడదు, వైసీపీ నాయకులు వెళ్ళకూడదు. వెళ్తే రాళ్లతో కొడతారు, ఆ ప్రాంతంలో బెదిరిస్తారంట. ఇక రెడ్ బుక్ రాజ్యాంగం పేరు చెప్పి ఇంకెన్ని రోజులు ఇలాంటి అఘాయిత్యాలు చేస్తారు అని నేను టీడీపీ నాయకులను ప్రశ్నిస్తున్నా. ఇదే విధంగా చేస్తూ పోతే కేంద్ర హోంశాఖకి, సుప్రీంకోర్టు కూడా మీరు చేసే ఆగడాలు వాళ్ళకి తెలపాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల కమిషన్కు మీ పార్టీ చేస్తున్న అఘాయిత్యాలు తెలిపి మీ పార్టీ సభ్యత్వాన్ని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి పనులు చేస్తే ఖచ్చితంగా మీరు మీ పార్టీ గుర్తును కూడా మీరు కోల్పోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు సరైన వాడు తగలేదు. కానీ టీడీపీ పార్టీ పైన వీడియోతో సహా ఆధారాలు పెట్టి ఆ లోకేష్ బాబుతో మొన్న ఏదైతే రాళ్ళు విసిరేశాడో కిరణ్ ఫోటోలు తీసుకున్నాడు కదా టీడీపీ కార్యకర్తని, ఆ ఫోటోలు కూడా అటాచ్మెంట్ చేసి ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేయాలి. ఎందుకంటే టీడీపీ కార్యకర్తలే ఈ వైసీపీ నాయకులు ఏదైతే అమరావతికి వెళ్ళారో ఆ గుంపులో చేరి అక్కడి నుండి రాళ్ళు పోలీసులపై విసిరేసి ఎంత దారుణాలు చేస్తున్నారంటే వీళ్ళు రాష్ట్రంలో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తూ, ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైసీపీ పార్టీకి ఏదో తప్పుడు సంకేతాలు అంటగట్టేలాగా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే మనకి అసలు ప్రజాస్వామ్యం రాష్ట్రంలో ఉందా, అసలు చట్టాలనేటివి మన రాష్ట్రంలో ఉన్నాయా అని అర్థమవుతూ ఉంది. కాబట్టి ప్రజలే దీనిపైన అర్థం చేసుకోవాలి. టీడీపీ నాయకులు అమరావతి గురించి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, అమరావతి గురించి వాళ్ళు చేస్తున్న ప్రచారాలు, అసలు జగన్మోహన్ రెడ్డికి అర్హత లేదట అమరావతి ప్రాంతానికి వెళ్ళడానికి. ఆ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డిని కలిస్తేనే కదా జగన్మోహన్ రెడ్డి కమిటీని అక్కడికి పంపడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు మాకు అన్యాయం చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం, మా భూములు లాక్కుంటూ ఉంది, మేము భూములు ఇయ్యము అంటే నీళ్లు వదిలేస్తూ ఉంటారు మా ప్రాంతం పైకి, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అంటేనే కదా జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతంలో పర్యటించడానికి వాళ్ళ పార్టీ ఒప్పుకుంది. అంటే ప్రజలకు కష్టం వస్తే కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళకూడదా? అంటే ఆ ప్రాంతం మీ పైన మీరు గుప్తాధిపత్యం చేస్తున్నారా? ఆ ప్రాంతాన్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలని చూస్తున్నారా? ఎందుకు? ప్రజలకు సమాధానం చెప్పాలి మీరు.